మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ సతీష్ అన్నారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామంటున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవంటున్న కమిషనర్తో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు బరితెగించారు. సర్కారు భూములు ఆక్రమిస్తున్నారు. సర్కారు భూముల్ని ఆక్రమించడమే కాకుండా భారీ భవంతులు నిర్మించుకుంటున్నారు. ముఖ్యంగా నస్పూర్ మున్సిపాలిటీలో ఏదైతే డీకొండ అన్నయ్య భారీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అయితే మిగతా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ కమిషనర్ మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్తారు, అక్రమ నిర్మాణాల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కమిషనర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, అన్నయ్య లాంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు భారీగా ఉన్నాయి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నస్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న కట్టడాల మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాము. పర్మిషన్ లేకుండా కట్టిన వాటిపై తగిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అన్నయ్యకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో ఆ కూల్చివేతలో అన్నయ్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అది ఇల్లీగల్ కాదు, లీగలే, తమ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మీరేమంటారు? అతని దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ సర్వే నెంబర్కు చెందినది. కాకపోతే నిన్న కూల్చివేసిన కన్స్ట్రక్షన్ మాత్రం అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, 42 సర్వే నెంబర్లో. అంటే మున్సిపాలిటీ అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం, అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాన్ని నిర్మించిన ఎవరైతే అన్నయ్య మీద కేసులు నమోదు చేస్తారా? ప్రస్తుతం వరకు అయితే కేసు నమోదు చేయలేదు. ఇంకా ఇలాంటి అనేక మంది కూడా భూములు ఆక్రమించడం జరిగింది, నిర్మాణాలు చేసుకున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారా? అదేవిధంగా ఆ భవనాలని కూల్చివేస్తారా? ఇంతకుముందు కూడా అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలను కొన్ని కూల్చివేయడం జరిగింది. ఇక ముందు కూడా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఏదైతే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉంది. దానికి కూడా అనుమతులు లేవని అంటున్నారు. నిజమేనా? పరిశీలిస్తున్నాం. అంటే ఏ అనుమతులు ఉన్నాయి, ఏ అనుమతులు లేవు, దాని మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి? కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. అవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాము. అనుమతులు లేకుండా కట్టిన వాటిపైన చర్యలు తీసుకుంటాం. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయం ఉందా? అవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద ఫిర్యాదులు వచ్చాయి? ఫిర్యాదు వచ్చింది. ఏమని వచ్చింది సార్ ఫిర్యాదు? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణం అని వచ్చిందా? ఏమని వచ్చింది? అనుమతులు లేకుండా కట్టారు అని ఫిర్యాదు వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆ నిర్మాణానికి సంబంధించిన ఏమైనా ప్రాథమికంగా విచారణ జరిపితే ఏమైనా అనుమతులు లేవని తేలిందా? దానికి సంబంధించి విచారణ చేపడుతున్నాం. ఇది మున్సిపల్ కమిషనర్, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నమాట. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ఇదే మున్సిపాలిటీలో ఉంది. ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్యాలయంపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద కూడా విచారణ జరిపిస్తున్నాం. విచారణలో ఏదైతే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల జిల్లా.